ఇనామ్ ల్యాండ్స్ అంటే ఏంటి? మీరు కొనడానికి సేఫా లేదా హిడెన్ ట్రిక్స్ ఉంటాయా? దీన్ని మీకు 1 మినిట్‌లో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఇనామ్ ల్యాండ్స్ అంటే కింగ్స్ ఆర్ రూలర్స్ టైమ్‌లో రివార్డ్ ఆర్ సర్వీస్ కోసం ఇచ్చిన ల్యాండ్స్‌ని ఇనామ్ ల్యాండ్స్ అని అంటారు. ఇన్ సింపుల్ వర్డ్స్ దీస్ ఆర్ ద గిఫ్టెడ్ ల్యాండ్స్ గివెన్ ఫర్ సర్వీసెస్, లాయల్టీ ఆర్ రిలీజియస్ పర్పసెస్. ఎవరికి ఇచ్చేవాళ్ళు అంటే ప్రీస్ట్, సోల్జర్స్, గవర్నమెంట్ సర్వెంట్స్ ఆర్ ఇన్‌స్టిట్యూషన్స్‌కి ఇవ్వడం జరిగింది. కొన్ని ల్యాండ్స్‌ని టెంపుల్స్ ఆర్ చారిటబుల్ ఇన్‌స్టిట్యూషన్ కూడా ఇచ్చారు. సో టైప్స్ ఆఫ్ ఇనామ్ ల్యాండ్స్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే సర్వీస్ ఇనామ్ సర్వీస్ కోసం ఇచ్చినవి, పర్సనల్ ఇనామ్ ఇండివిజువల్ కి గిఫ్ట్ గా ఇచ్చినవి, అండ్ రిలీజియస్ ఇనామ్ టెంపుల్స్ ఆర్ మాస్క్ యూజ్ కోసం ఇచ్చినవి ఆర్ అంటే మసీదు కోసం ఇచ్చినవి. లీగల్ స్టేటస్ ఇప్పుడు ఏంటి అంటే లేటర్ గవర్నమెంట్ ఇనామ్ ల్యాండ్స్ ని అబాలిష్ చేసి కొన్ని కేసెస్ లో పట్టాస్ కూడా ఇష్యూ చేయడం జరిగింది, అంటే ఓనర్షిప్ రైట్స్ కూడా ఇచ్చింది. బట్ అన్ని ల్యాండ్స్ క్లియర్ ప్రైవేట్ ప్రాపర్టీ కావు. ప్రాబ్లమ్స్ ఏంటి అంటే క్లియర్ టైటిల్ ఉండకపోవచ్చు, గవర్నమెంట్ క్లెయిమ్ చేయొచ్చు, అండ్ ఎండోమెంట్ ఆఫ్ టెంపుల్ డిస్ప్యూట్స్ రావచ్చు, లోన్ అండ్ రీసేల్ ఇష్యూస్ ఉంటాయి. కొనేటప్పుడు జాగ్రత్త, అది ఇనామ్ ల్యాండా కాదా అని కన్ఫర్మ్ చేయండి. ఇనామ్ అబాలిష్ రికార్డ్స్ చెక్ చేయండి. పట్టాదార్ పాస్బుక్ అండ్ టైటిల్ క్లారిటీ వెరిఫై చేయండి. లీగల్ ఒపీనియన్ కంపల్సరీ తీసుకోండి బిఫోర్ బయింగ్ ద ఎనీ ప్రాపర్టీ. సో చీప్గా దొరికిన ల్యాండ్ అంటే వెంటనే కొనకండి. ఇనామ్ ల్యాండ్స్లో హిస్టరీ క్లియర్ కాకపోతే రిస్క్ ఎక్కువ ఉంటుంది. సో ప్రాపర్టీ కొనే ముందు హిస్టరీ తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఫాలో అవ్వండి ఫర్ మోర్ రియల్ ఎస్టేట్ అండ్ అవేర్నెస్. సేఫ్